హాయ్ అండి. నమస్తే. నేను మీ లక్ష్మి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం అందరి ఫేవరెట్ ఫుడ్ అయిన చికెన్ దమ్ బిర్యానీ చేయబోతున్నామండి. ఎంతో టేస్టీగా సింపుల్గా చేసుకునేద్దాం. ఇలా చేసినామంటే పిల్లలైనా పెద్దలైనా ఎవరైనా ఇష్టంగా తింటారు కదా. మనం ఇంట్లోనే హెల్తీగా చేసుకునేస్తే బయటకు పోయి తినాలన్న ఆలోచనే ఉండదు కదండి ఎవరికైనా కూడా. వారానికి ఒకసారి ఇలా చేసినామంటే తృప్తిగా తింటారు కదా. కొంచెం టైం పట్టినా కానీ మన ఇంట్లో చేసేది హెల్తీగా ఉంటుంది కదండి. ఇప్పుడు ఇది ఎలా చేయాలన్నా దీని ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. ముందుగా నేను ఒక 3/4 కిలో చికెన్ అండి. చికెను ఉప్పు పసుపు వేసి బాగా కడుక్కునేసి నీళ్ళు ఏం లేకుండా మొత్తం వంపేసి చికెను ఇలా పెట్టుకోవాలండి. ఇప్పుడు మనం ఇందులో ఒక స్పూన్ సాల్ట్ వేసుకునేసి, ఒక స్పూన్ మిరప్పొడి, ఒక చిటికెడు పసుపు వేసుకునేద్దాం. ఒకవేళ కారం మీరు ఎక్కువ తినాలనుకుంటే ఇంకొంచెం కూడా వేసుకోవచ్చండి. ఇప్పుడు మనం ఇందులోనే ఒక అర టీ స్పూన్ గరం మసాలా వేసుకునేసి, ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకునేసి, ఒక కప్పు నిండా పెరుగు వేసుకునేద్దాం. ఈ కప్పు నిండా వేసుకుంటా ఉన్నానండి. 3/4 కేజీకి సరిపోతుంది. ఇప్పుడు మనం ఇందులో ఒక అరదబ్బ నిమ్మకాయ అండి, ఇది కూడా ఇట్లా పిండుకునేసి దీన్ని కలపకుండా ఇట్లా కొద్దిసేపు పక్కన ఉంచుకునేద్దాం. మిగతాదంతా మసాలా వేసుకున్న తర్వాత కలుపుకోవాలండి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ పెట్టుకునేసి ఇందులో ఒక 7-8 పచ్చిమిరపకాయలు వేసుకునేసి, ఒక పిడికెడు కొత్తిమీర కడుక్కొని వేసుకునేద్దాం. అలానే పుదీనా కూడా అండి, అది కూడా ఒక పిడికెడు వేసుకునేసి దీన్ని నున్నగా పేస్ట్ లాగా చేసుకునేద్దాం. ఇప్పుడు మొత్తం వేసుకున్నాం కదా, మూత పెట్టుకునేసి దీన్ని పేస్ట్ లాగా చేసుకునేస్తే సరిపోతుంది. మనకి ఇలా రావాలండి. మనం ఇట్లా వేసుకునేసిందాం కదా, అది ఇలా వస్తే కరెక్ట్గా సరిపోతుంది. ఇప్పుడు మనము చికెన్ పెట్టుకున్నాం కదా, అందులో వేసుకునేయాలి. ఇది ఇలా వేసుకునేసి దీన్ని బాగా మ్యాష్ చేసుకోవాలి. మనకి పచ్చిమిర్చి ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది. ఇలా వేసుకునేసి మొత్తం ఇట్లే కలుపుకోవాలండి. ఇలా మనం బాగా కలుపుకున్నామంటే చికెన్ ముక్కలకి ఉప్పు కారం అనేది పడుతుంది కదా, మొత్తం ఇలా కలుపుకోవాలి. ఇట్లా వస్తే సరిపోతుంది. ఇప్పుడు మనం మూత పెట్టేసి దీన్ని ఒక 10 నిమిషాలు పక్కన పెట్టుకునేద్దాం. మినిమం 10 నిమిషాలన్నా నానితే బాగుంటుందండి. మనం రైస్ ఇవన్నీ కడిగే లోపల ఇది నానిపోతుంటుంది కదా. దీన్ని పక్కన పెట్టుకునేసి ఇలాంటి వెడల్పు గిన్నె ఒకటి పెట్టుకునేసి ఇందులో మనం ఒక 2 గ్లాసులు బాస్మతి రైస్ అండి, ఇవి బాస్మతి రైస్తో చేస్తూ ఉన్నాను. ఒకవేళ మీరు నార్మల్ రైస్తో అయినా కూడా చేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. ఇప్పుడు మొత్తం వేసుకున్నాం కదా, దీన్ని ఒక 2 సార్లు కడుక్కునేసి ఇందులో నీళ్ళు అనేది కొలతేం కాదండి. మనకి బియ్యానికి సగం వరకు నీళ్లు రావాలి. ఎందుకంటే మనం చేసే దమ్ బిర్యానీ కాబట్టి రైస్ ఉడికేంత వరకు నీళ్లు పోసుకోవాలి. ఒకవేళ మీకు కొలత వేసి చెప్పాలంటే ఒక 4 గ్లాసుల దాకా వేసుకోండి. ఇప్పుడు మొత్తం ఇలా వేసుకున్నాం కదా, ఇందులో ఒక స్పూను సాల్ట్ వేసుకునేసి, ఒక స్పూను నెయ్యి వేసుకునేద్దాం. నెయ్యి వేసుకునేస్తే మనకి బాగుంటుందండి. రైస్కి ఉడికేప్పుడు పొడి పొడిగా ఉంటుంది. ఇట్లా వేసుకున్న తర్వాత ఒక 2 బిర్యానీ ఆకులు ఇలా తుంచి వేసుకోవాలి. ఇది వేసుకున్న తర్వాత మిగతా బిర్యానీ మసాలా అంతా అండి, ఇది లవంగాలు, యాలకులు, మిరియాలు, చెక్క, మరాఠీ పువ్వు, దాల్చిన చెక్క, బిర్యానీ పువ్వు, ఒక బ్లాక్ ఇలాచీ, ఇవంతా మొత్తము వేసుకోవాలండి. ఇందులో వేసుకునేసి దీన్ని మూత పెట్టేసి పక్కన ఉంచుకునేద్దాం. ఇప్పుడు మనం ఒక 2 మీడియం సైజు ఉల్లిపాయలు తీసుకునేసి ఇలా సన్నగా పొడుగ్గా కట్ చేసుకోవాలి. ఇలా పొడుగ్గా కట్ చేసుకునేసి దీన్ని పక్కన పెట్టుకునేసి స్టవ్ మీద ఒక పెనం పెట్టుకునేసి ఇందులో ఒక 4-5 స్పూన్ల ఆయిల్ వేసుకునేద్దాం. మనకి ఈ ఆయిల్ ఎక్కిన తర్వాత ఉల్లిపాయలు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఆయిల్ అనేది కొంచెం ఎక్కువే పడుతుందండి, ఇవి బాగా ఫ్రై అవ్వాలి కదా. కాబట్టి ఇలా కొద్దిగా వేసుకునేసి దీన్ని బాగా ఫ్రై చేసుకునేద్దాం. మనకి ఇవి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు ఫ్రై చేసుకోవాలి. మంట అనేది మీడియంలో పెట్టుకునేసి చేసుకోవాలండి. చూసారు కదా, ఇలా వస్తే సరిపోతుంది. మనకి కరెక్ట్గా వచ్చిందండి. ఇది కొంచెం చల్లారిన తర్వాత ఇంకొంచెం కలర్ చేంజ్ అవుతుంది. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకునేసి ఇవన్నీ ఒక ప్లేట్లోకి తీసి వేసుకునేద్దాం. మొత్తం అన్నీ ఇలానే తీసి వేసుకున్న తర్వాత ఇదే ఆయిల్లో మనము చికెన్ వేసుకునేసి దీన్ని ఒకసారి బాగా కలపెట్టుకునేసి మూత పెట్టి ఒక 10 నిమిషాలు ఉడికించుకోవాలి. మనకి చికెన్ అనేది కొద్దిగా ఉడకాలండి. ఉడికితేనే మనకి రైస్లోకి బాగుంటుంది. ఇట్లా బాగా కలపెట్టుకున్న తర్వాత మూత పెట్టి ఒక 10 నిమిషాలు ఉడికించుకునేద్దాం. ఒక 10 నిమిషాల తర్వాత మళ్ళీ మనం మూత తీసి ఒకసారి చూద్దామండి. 10 నిమిషాల తర్వాత ఇది చూశారు కదా, చికెన్లోంచి నీళ్ళు ఇలా పైకి తేలితే కొద్దిగా ఉడికినట్టు. దీన్ని ఒకసారి బాగా కలపెట్టుకునేసి దీన్ని ఒక పక్క ఇలానే ఉడికించుకుంటా ఇంకొక పక్క మనము రైస్ పెట్టుకోవాలండి. ఇంకొక పక్క మనం రైస్ పెట్టుకునేద్దాము. రైస్ పెట్టుకునేసి ఇవి కూడా బాగా మనకు ఉడకాలి. రైస్ కొంచెం ఉడికితే సరిపోతుంది. ఇప్పుడు మనం చికెన్ చూద్దామండి. మళ్ళీ ఈ చికెన్లోకి మిగతా మసాలా దినుసులంతా వేసుకోవాలి. చూసారు కదా, బిర్యానీలో అయితే ఏమైతే వేసామో అలానే బిర్యానీ ఆకు, జీలకర్ర, మిరియాలు, అన్నీ లవంగాలు అన్నీ వేసినామండి. సేమ్ మనము రైస్లో వేసినట్టే ఇందులో కూడా వేసుకునేసి దీన్ని ఒకసారి బాగా ఇలా కలబెట్టుకోవాలి. ఇలా కలబెట్టుకునేసి
ఇందులో కొత్తిమీర పుదీనా వేసుకునేసి మనం ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా ఉల్లిపాయలు, అవి కూడా కొద్దిగా వేసుకునేసి ఇంకొక 2 నిమిషాలు మూత పెట్టి దీన్ని ఇలానే వదిలేయాలండి. మనకి ఇంకొంచెం గ్రేవీ అనేది తగ్గితే సరిపోతుంది. ఇవి మొత్తం వేసుకున్నాం కదా, మూత పెట్టి దీన్ని ఒక 2 నిమిషాలు ఇలానే వదిలేయాలి. ఒక 2 నిమిషాల తర్వాత మళ్ళీ చూద్దాం. మనకి గ్రేవీ అనేది కూడా చిక్కబడిపోయింది. ఇట్లొస్తే సరిపోతుందండి. మనకి దమ్ బిర్యానీ అనేది చాలా బాగుంటుంది. ముక్క అనేది ఇందులోనే బాగా ఉడకాలి. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకునేసి రైస్ చూద్దాం. రైస్ కూడా మనకి ఉడికిపోయింది. అది ఒకసారి దీన్ని పట్టి చూద్దాం మనకి ఉడికిందా లేదా అని. ఇట్లా గరిటెతో తీసుకునేసి ఒకటి ఇలా నలిపినామంటే 2గా అయిపోయింది కదా. ఇట్లా ఉడికితే చాలండి, మరీ మెత్తగా కూడా ఉడకకూడదు కదా. ఇప్పుడు దీన్ని మనం పక్కన పెట్టుకునేసి ఇదే స్టవ్ మీద వేరే పెనం పెట్టుకునేద్దాం. ఇలాంటిది పెట్టుకునేసి వెడల్పుది మందపాటిది పెట్టుకునేస్తే మనకి దమ్ బిర్యానీకి బాగుంటుందండి. ఇప్పుడు ఇందులో 1 స్పూన్ నెయ్యి వేసి, నెయ్యి కరిగిన తర్వాత సగం వరకు రైస్ని వేసుకునేద్దాం. ఇలా మొత్తం రైస్ వేసుకునేసి దీనిపైన మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఉల్లిపాయని, పుదీనాని, కొత్తిమీరని వేసుకోవాలండి. ఇలా రైస్ వేసుకునేసి ఇట్లా వెడల్పుగా అనుకునేసి ఇప్పుడు మనం పుదీనా, కొత్తిమీర ఇవంతా పైన వేసుకునేసి మనము పైన చికెన్ వేసుకుందామండి. ఇట్లా 2 లేయర్లుగా చేస్తే చాలా బాగుంటుంది. ఇది మొత్తం వేసుకున్నాం కదా, మనం ఫ్రై చేసి పెట్టుకున్న చికెన్ అంతా కూడా వేసుకునేసి ఇలా మొత్తం వేసుకునేసి కొద్దిగా వెడల్పుగా అనుకోవాలి. ఈ చికెను ఒకే ఉడ్డగా ఉండకుండా ఇట్లా మొత్తం వెడల్పుగా అనుకునేసి సగం శాతం రైసు ఇంకా ఉంది కదా, అది దీనిపైన వేసుకునేద్దాం. మీరు వీడియో అనేది స్కిప్ చేయకుండా చూసినారంటే ఏ వంట అయినా మీకు క్లారిటీగా అర్థమవుతుందండి. కాబట్టి ఇది కూడా మీరు స్కిప్ చేయకుండా ఫుల్గా చూడండి. చూసి మీరు కూడా ట్రై చేయండి, చాలా బాగా వస్తుంది. ఇట్లా మొత్తం వేసుకున్న తర్వాత దీనిపైన మనం ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా ఉల్లిపాయను వేసుకునేసి అలానే పుదీనా, కొత్తిమీరను కూడా వేసుకునేద్దాం. మొత్తం ఇలా వేసుకున్న తర్వాత కలర్ కోసం నేను ఒక చిటికెడు పసుపు రైస్ వాటర్లో కలుపుకున్నానండి. మనం మిగిలిపోయినాయి కదా రైస్ వాటర్, అందులో కొద్దిగా వేసుకునేసి కలుపుకునేసి ఇట్లా వేసుకుంటా ఉన్నాను. ఒకవేళ మీరు ఫుడ్ కలర్ వేసుకోవాలనుకుంటే వేసుకోండి. న్యాచురల్గా ఉండాలని నేను ఇలా పసుపు వేసుకుంటా ఉన్నాను. ఇది మొత్తం వేసుకునేసి 1 స్పూన్ నెయ్యి కూడా ఇలా పైన వేసుకునేద్దాం. నెయ్యి వేసుకున్న తర్వాత 1 గ్లాస్ నిండా రైస్ వాటర్ అండి, మనము మిగిలిపోయినాయి కదా రైస్ వాటర్, అవి ఇలా వేసుకునేసి మొత్తం ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు మనం దీన్ని కవర్ చేసుకునే దానికి టిష్యూ పేపర్ అయినా లేదా బటర్ పేపర్ అయినా లేదా ఇలాంటిది వైట్ క్లాత్ అయినా వేసుకోవచ్చండి. నేనైతే వైట్ క్లాతే వేస్తూ ఉన్నాను. ఇలా వైట్ క్లాత్ పెట్టుకునేసి దీన్ని ఆ సైడ్ ఈ సైడ్ ముడి వేసుకునేసి ఇప్పుడు మూత పెట్టుకునేద్దాం. దీని మీద వెయిట్ కోసం ఏదైనా పెట్టుకోవచ్చు. నేనైతే రోల్ ఉంటుంది కదండి, ఆ రోల్ బండ పెట్టుకునేస్తూ ఉన్నాను. పెట్టుకునేసి ఒక 10 నిమిషాలు కానీ 15 నిమిషాలు కానీ మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. ఇట్లా 15 నిమిషాల తర్వాత మళ్ళీ మీకు నేను చూపిస్తూ ఉన్నానండి. స్టవ్ ఆఫ్ చేసుకునేసి ఇది కొద్దిగా చల్లారిన తర్వాత మనం దించి చూద్దాము. ఒక 15 నిమిషాలు అయితే కరెక్ట్గా సరిపోతుందండి. ఇప్పుడు 15 నిమిషాల తర్వాత చల్లారిన తర్వాత చూపిస్తూ ఉన్నానండి. ఇది ఇప్పుడు మనం మూత తీసి ఈ క్లాత్ తీసి చూద్దాము. చూసారు కదా, కరెక్ట్గా పక్కా కొలతలతో చేస్తే ఇట్లా వస్తుందండి. ఎంతో టేస్టీగా కూడా ఉంటుంది. కొంచెం టైం పట్టినా కూడా టేస్టీగా ఉంటుందండి ఇది తినేప్పుడు. ఏ వంటలైనా ఒకేలాగా ఉంటాయి కదా అనుకోవద్దండి, ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా చేస్తారు. ఇది నా స్టైల్లో నేను చేసిన దమ్ బిర్యానీ చాలా బాగుంటుందండి. కొంచెం టైం పట్టినా కూడా చాలా టేస్టీగా వస్తుంది. ఎంతో సూపర్గా ఉంటుందండి ఇది మీరు కూడా ఒక్కసారి ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. మీరు తిన్న తర్వాత మీకే తెలుస్తుందండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉండే బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే నేను పెట్టే వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది. ముక్కలు కూడా చాలా బాగా ఉడికిపోయినాయండి. తింటా ఉంటే తినాలనిపిస్తూ ఉంటుంది. మనం అన్నీ కరెక్ట్గా వేస్తే కరెక్ట్ టేస్ట్ వస్తుంది కదా. ఇది మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందన్న విషయం కింద కామెంట్లో ఖచ్చితంగా షేర్ చేయండి.